కోవడం తప్ప ఎవరికి తెలిసి ఎంత ఉందో, ఎవరికి తెలిసి ఇందులో ఎంత బొగ్గుందో, ఎవరి యొక్క ఊహకి కానీ ఎవరి యొక్క లెక్కకి కానీ అందదు. ఎన్ని కోట్ల మంది వాడుకుంటున్నారు. అయిపోయింది ఇక లేదన్న మాట ఆవిడందా? ఆవిడ అనదు. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తోంది అని అడిగాడు ఋషి. అది దైవము యొక్క వాక్కు. ఎక్కడి నుంచి వస్తోంది అన్నాడంటే ఈ భూమి గొప్పతనం ఇది. అశ్వక్రాంతే, గుర్రాలు తొక్కినందువల్ల వచ్చింది. అందుకే శ్రీ సూక్తంలో అమ్మవారి గురించి చెప్తూ అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అంటారు. ముందు గుర్రం ఎడుతోందంటారు. ఎందుకని? ఒక్కొక్క ప్రాణి యందు ఒక్కొక్క విశేష శక్తి ఉంటుంది. అలా ఉంటుందా అండి అంటే నీ కంటికి దొరికితే ఒప్పుకుని, దొరుకుతుందంటే ఒప్పుకోనంటే కుదరదు. అది ఋషి దర్శనం. ఒక నెమలి ఉంది, దానికి పింఛం విప్పి నృత్యం చేసే శక్తి ఉంది. ఒక చామరీ మృగం ఉంది, భగవంతుడు కూడా ఉల్లాసం పొందేటట్టుగా చామరం వేస్తే సంతోషించగలిగినటువంటి శక్తి ఉంది. ఒక గాడిద ఉంది, బరువులు మొయ్యగలిగిన శక్తి ఉంది. ఒక గుర్రం ఉంది, దానికి ప్రత్యేక విభూతి ఏమిటి అని అడిగారు. అడిగితే యజ్ఞం చేసేటప్పుడు హోమగుండం కట్టినప్పుడు దేవతలందరూ యజ్ఞశాలలోకి వచ్చి కూర్చోవాలంటే ఆ యజ్ఞశాలలోకి వచ్చి కూర్చోవడానికి వీలుగా కావలసినటువంటి మట్టి తెచ్చుకోవడానికి 2 జంతువులు ఉపయోగపడుతున్నాయి. ఒకటి గుర్రం, 2 గాడిద. ఈ రెంటికి తగలాలని చెప్పారు. అశ్వక్రాంతే అన్న మాటకు అర్థం అది. ఎక్కడ నుండి అటువంటి మట్టి తెస్తారో అక్కడికి వేదమంత్రాలతో వెడతారు. వెళ్ళినప్పుడు బ్రహ్మ, అధ్వర్యుడు, 3వ వాడు యజమాని, ఈ ముగ్గురు వెళ్లి ఇక్కడ పుట్టమన్నుంది, ఇక్కడ ఎవరు మలమూత్రాలు విసర్జించి ఉండరు అన్నప్పుడు కొన్ని ప్రత్యేక మంత్రాలు పఠనం చేసి ఆ మట్టిని తీస్తారు. అక్కడి నుంచి తీసే ముందు ఏం చేస్తారంటే ఒక గుర్రాన్ని తిప్పుతారు. అక్కడ గుర్రము యొక్క డెక్క తగిలితే ఆ గుర్రపు డెక్క తగిలినందుకు అందులోంచి ఐశ్వర్య ప్రదానము చేయగలిగినటువంటి శక్తి భూమి యందు ప్రవేశించి యజ్ఞవాటమునకు చేరుతుంది. దేవతలు హవిస్సులు పుచ్చుకొని మళ్లీ భూమికి శక్తినిస్తారు. అందులోంచి ఐశ్వర్యం వస్తుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎవరో నాకు తెలియకపోయినా నా అకౌంట్ లో డబ్బేస్తే నేను వాడుకోవడంలా ఉంటుంది. దీనికి ఆధారభూతం ఇది. అశ్వక్రాంతే, ఈ భూమి యొక్క గొప్పతనం ఎక్కడున్నది అంటే గుర్రముల చేత ఆక్రమింపబడుతుంటుంది. అందుకే పూర్వం రథము, గుర్రం వాడేవారు. ఎక్కడికైనా వెళ్ళాలి గుర్రానికి అంత గౌరవం ఎందుకు వచ్చింది అంటే గుర్రము యొక్క డెక్కల స్పర్శ చేత ఈ భూమి ఐశ్వర్యాన్ని పొందగలిగినటువంటి శక్తిని మరింత మరింత పెంచుకుంటూ ఉంటుంది. ఒక ఛార్జర్ తీసుకెళ్లి ప్లగ్ పిన్ లో పెట్టారనుకోండి, ఛార్జ్ అవుతోందా అవట్లేదా? అలా ఈ భూమి యందు ఐశ్వర్యము పెరగడానికి యజ్ఞము ద్వారా దేవతలు సంతోషించి మళ్ళీ అనుగ్రహ శక్తి పెరగడానికి కారణమైనటువంటి శక్తి గుర్రపు డెక్కల యందు ఉన్నది అని ఋషి భగవంతుని యొక్క మంత్రంగా దర్శనం చేశాడు. అందుకని గుర్రాలను తిప్పుతారు. అందుకే పూర్వం గుర్రాలు ఎన్ని తిరుగుతుంటే నగరంలో, ఎన్ని వీధుల్లో గుర్రాలు పరిగెడుతుంటే భూమి అంత శక్తివంతం అవుతూ ఉంటుంది. భూ సంబంధమైన ఉపద్రవములు ఉండవు అని. గుర్రం తిరిగింది, మట్టి తీసి దాన్ని తీసినప్పుడు తామరాకులో వేసి, తామరాకులో ఉన్న మట్టిని కృష్ణాజనంలో వేసి మూట కట్టి గాడిద యొక్క వెనక భాగం మీద పెట్టి తీసుకొచ్చి యజ్ఞం చేయమన్నారు ఆ మట్టి వేసి. ఎందుకని? అలా ఆయా పదార్థములకు తగిలినటువంటి కారణం చేత భూమి యొక్క శక్తి రక్షింపబడుతుంది. ఇందులోంచి ఏ ఐశ్వర్యం వస్తోందో అది రక్షింపబడుతుంది. అచలత్వము, కదలకుండా ఉండగలిగిన శక్తి పెరుగుతుంది. దేవతలు సంతోషిస్తారు. దానికి ఈ ఉపకరణములను నేను సృజించాను. ఇది భగవద్వాక్యం. దీన్ని ఋషి విన్నాడు, అది మంత్రంగా వచ్చింది. అందుకని అశ్వక్రాంతే రథక్రాంతే. రథం తిరిగితే, రథాలంటే చక్రాలతో కూడుకున్నవి, వాటిని గుర్రాలు లాగుతాయి. లాగుతున్నప్పుడు ఆ రథచక్రముల చేత ఆక్రమింపబడుతుంటుంది భూమి. ఆక్రమింపబడడం అంటే ఇక్కడి నుంచి పిఠాపురం వెళ్ళాను అనుకోండి రథంలో, రథచక్రముల చేత ఈ భూమి ఆక్రమింపబడిందా లేదా? అక్కడ వరకు అప్పుడే కదా నేను వెళ్ళాను. అలా రథచక్రముల చేత ఆక్రమింపబడి ఐశ్వర్య సమృద్ధిని పొందుతూ ఉంటుంది. కాబట్టి అశ్వక్రాంతే రథక్రాంతే. మీరు ఇక్కడ ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. వేదంలో ఏదైనా ఒక విషయం చెప్తే అంత పరాకుగా ఏం చెప్పరు, కానీ మనకది అనుచారంగా సంప్రదాయంలో అలవాటుగా ఉంటుంది. దాని వెనక కారణం మాత్రం మనకి తెలియదు, మరిచిపోతూ ఉంటాం. కానీ పెద్దలైన వారిని సంప్రదిస్తే మీకు ఇప్పటికీ దేనికైనా ఆధారం వేదమే. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అది భూ సంబంధం కాబట్టి కలిపి చెప్తున్నాను. మనం భోజనం చేస్తే దేంతో పూర్తి చేస్తాం? పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకుని భోజనం పూర్తి చేస్తాం. అయ్యా మజ్జిగ పోయింది అన్నారనుకోండి, అయిపోయింది భోజనం అని గుర్తు. ఒక మీటింగ్ కి వందన సమర్పణం ఎటువంటిదో, ఒక భోజనానికి పెరుగు కానీ మజ్జిగ కానీ వడ్డించడం అటువంటిది. ఎందుకు వచ్చింది అది? ఏ పప్పుతో మొదలు పెట్టకూడదా? పప్పుతో మొదలుపెట్టి పులుసుతో పూర్తి చేయకూడదా? అదే పెరుగు మొదట వడ్డించకూడదా? అలా వడ్డించరు. ఒకవేళ నేను ముందు పెరుగు తింటాను ఆఖరణ పప్పు తింటాను అన్నారనుకోండి, ఏమిటి అది? అలా తినకూడదు. ముందు పప్పు తిని ఆఖరణ పెరుగు తింది కానీ అలా తినకూడదు అంటారు. ఎందుకు తినకూడదు అని అడిగారు అనుకోండి, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఏమిటి అన్నది ఋషి సమాధిలో విన్నాడు. ఎందుకు తింటారు అలా అంటే, ఒకానొకప్పుడు వృత్రాసుర సంహార కాలమునందు
బ్రహ్మహత్యా దోషం చేత ఇంద్రుని యొక్క ఇంద్రియ శక్తులన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోయాయి. ఈ భూమి పుచ్చేసుకున్న ఇంద్రియ శక్తిని, అది ఇంద్రుడి యొక్క శక్తి, ఏం చేయాలి అంటే దాన్ని లతలుగా వృక్షములుగా విడిచిపెట్టి పైకి అంత శక్తి తాను ఉంచుకోలేక లతలుగా వృక్షములుగా పెరిగితే వాటిని క్షీరధారలు ఒలికేటటువంటి జంతువులు తినడం మొదలుపెట్టాయి. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఇలాంటివన్నీ తిన్నాయి. ఇంద్రుడు ప్రజాపతిని అడిగాడు, అది నా శక్తి. ఒకప్పుడు దేవతల కోసం వృత్రాసుర సంహారం చేశాను. చేసినప్పుడు నా శక్తి అంతా కూడా ఇంద్రియ శక్తి భూమిలోకి వెళ్ళిపోయింది. అది బ్రహ్మహత్య కాబట్టి. వెళ్ళిపోయిన దాన్ని భూమి లతలుగా వృక్షములుగా విడిచిపెట్టింది. దాన్ని పశువులు తింటున్నాయి. నా శక్తి నాకు కావాలిగా, మరి ఇప్పుడు దేవలోకాన్ని లోకాల్ని రక్షించాలంటే, అందుకని నా శక్తి నాకు ఇప్పించమని అడిగాడు. ప్రజాపతి అన్నాడు, హోమమునందు పాలు హోమం చేయండి అన్నాడు. హవిస్సుగా మళ్ళీ ఇంద్రుడికి ఎడతాయి. ఇంద్రాయ స్వాహ అని చేయండి అన్నాడు. చేశాడు. ఇంద్రుడు అన్నాడు, నాకు శక్తిగా పరిణమించట్లేదు, బరువుగా ఉంది పాలన్నీ తాగితే, ఇంకొక మాట ఏర్పాటు చేయి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అయితే నేను ఇంకొక పని చేస్తానని తోడు పెట్టువారు అని ఒక వర్గాన్ని నిర్ణయం చేశాడు. అప్పటి వరకు పెరుగు లేదు లోకంలో. ప్రజాపతి పాలని పెరుగుగా మార్చుట అంటే దానికి మళ్ళీ ఒక నియమం చేశాడు. నేను చెప్తున్నది వేదంలో చేసామంటే ఏదో నా సొంత కథ పెట్టగల చెప్తున్నాను అనుకోకండి మీరు. నేను వేదంలో ఉన్న విషయం చెప్తున్నాను. పాలని పెరుగుగా ఎలా మార్చవచ్చు ఆయన కొన్ని విధానాలు చెప్పాడు. సోమలతని పాలలో కానీ వేస్తే, అది తోడుకుంటే, ఆ పెరుగు అగ్నిహోత్రంలో హవిస్సుగా ఇస్తే సోముడు ప్రీతి పొంది ఇంద్రియ శక్తిని పొందుతాడు. ఒకవేళ పాలు తీసుకొచ్చి తోడు పెట్టేటప్పుడు స్థూల బదరి అంటే లావుగా ఉండేటటువంటి రేగుపండు, పెద్ద రేగుపండు తీసుకెళ్లి పాలలో వేసి తోడు పెట్టి హోమం చేస్తే రాక్షసులు ఇంద్రియ శక్తిని పొందుతారు. ఒకవేళ అందులోకి తండులములు అంటే ఔషధులు, మనం వ్రతం అవి చేసేటప్పుడు బియ్యం పోస్తామే, ఆ తండుల రాసి కొద్దిగా తీసుకుని పాలలో వేస్తే పాలు తోడుకుంటే, వాటితో హోమం చేస్తే విశ్వే దేవతలు ప్రీతి చెందుతారు. పాలలోకి పుల్లటి మజ్జిగ కొద్దిగా వేసి తోడు పెట్టి తింటే మనుష్యులు బలవంతులవుతారు. పాలలోకి పెరుగు వేసి తోడు పెట్టి తోడుకున్న పెరుగు హోమంలో వాడితే ఇంద్రుడికి శక్తి కలుగుతుంది. ఇంద్రుడికి శక్తి కలిగితే మనందరికీ శక్తి కలుగుతుంది. వేదంలో ఇంద్రుడు వేరు, అందరూ రక్షింపబడతారు. అందుకే హనుమ ప్రయాణం ప్రారంభిస్తూ కూడా ఇంద్రుడికి నమస్కారం చేస్తారు. ఆ ఇంద్రుడి యొక్క బలం పెరగాలి అంటే పెరుగుతో హోమం చేయండి అన్నాడు. ఇప్పుడు పెరుగుతో చేశారు. నాకు ఇప్పుడు ఇంద్రియ బలం కలిగింది, పెరుగుతోనే చెయ్యండి అన్నాడు. అందుకని ఏం చేస్తారంటే హోమం అంతా పూర్తి చేసేటప్పుడు ఇంద్రుడి పేరు చెప్పి పెరుగుతో పూర్తి చేసే అలవాటు వచ్చింది. అందుకే సౌభాగ్య వస్తువుల్లో కూడా ఆవు పాలు పెరుగుగా మారితే అది ఇస్తే దానివల్ల సౌభాగ్య వస్తువు అని భాస్కరరాయల వారు నిర్ణయించడానికి కారణం ఇక్కడే ఉంది. అందుకు పెరుగు ఆ స్థానం వచ్చింది. అందుకని భోజనం ఏమిటి? యజ్ఞం. అది నిశ్శబ్దంగా తింటాం. నిశ్శబ్దంగా తింటున్నప్పుడు లోపల ఉన్నటువంటి అగ్నిహోత్రం ఒకటి ఉంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఇక్కడే ఉన్నాడు. ఒకవేళ ఉపనయనం అవలేదు, బెంగేం లేదు, ఈ ఒక్క శ్లోకం చదువుకుని మౌనంగా భగవన్నామని చెప్తూ భోజనం చేశావు. ఇప్పుడు ఆ భోజనం చేస్తే అది యజ్ఞం అయింది. యజ్ఞం దేంతో పూర్తి చేయాలని చెప్పాడు ప్రజాపతి? పెరుగుతో చేస్తే ఇంద్రుడికి శక్తి పెరుగుతుంది. ఇంద్రుడికి శక్తి పెరిగితే నీకు ఇంద్రియ శక్తి పెరుగుతుంది. ఇంద్రియ శక్తి పెరిగితే 10 మందికి ఉపయోగపడతావు, నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావు. అందుకని పెరుగుతో భోజనం పూర్తి చేయడం యజ్ఞం కాబట్టి. అంతే తప్ప పెరుగుతో మొదలెట్టి పప్పుతో పూర్తి చేయరు. పప్పుతో మొదలెట్టి పెరుగుతో పూర్తి చేస్తారు. ఇప్పుడు ఎక్కడదది? భూమికి సంబంధించిందే. భూమి నుండి మళ్ళీ భూమిలో పడిపోయిన ఇంద్రుడి ఇంద్రియ శక్తిని ఇంద్రుడికి చేర్చడానికి మార్గాన్ని సువ్యవస్థితం చేసింది ఆ ప్రజాపతి యొక్క శక్తి. అదే అమ్మవారు. ఈ కదలికలన్నిటినీ కలిపి ఈ సమాహార స్వరూపాన్ని అమ్మవారు అని పిలుస్తారు, పరదేవత అని. కాబట్టి అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర. ఇంత ఐశ్వర్యము ఈ భూమిలో ఎలా ఉంది? విష్ణుక్రాంతే, ఇది విష్ణువు చేత ఆక్రమింపబడింది. ఎప్పుడు అంటే వామనమూర్తి రూపంలో వచ్చి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు దానం అడిగినప్పుడు ఇంతంతైవటుడింతయైవర్యుతానింతయ్య భోవీధిపై అంతై తోజిత మండల గ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండగుతూ బ్రహ్మాండాంత సంవర్తి అయి పెరిగిపోయాడు కదా మహానుభావుడు. అప్పుడు ఈ భూమిని అంతటినీ తన పాదం పెట్టి కొలిచాడు. ఈ భూమి విష్ణువు యొక్క పాదము చేత ఆక్రమింపబడింది కాబట్టి భూమికి ఐశ్వర్యం వచ్చింది. ఇంత శక్తిని నిలబెట్టుకుందంటే విష్ణువారాధన చేత భూమి యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. అందుకే ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా విష్ణు సంబంధమైంది కానీ ధర్మ సంబంధమైంది కానీ పూర్తి చేశారనుకోండి, అందరూ కలిసి సభలో ఏమని చెప్పి పూర్తి చేస్తారంటే బలం విష్ణోహ ప్రవర్ధతాం అని గట్టిగా అంటారు. విష్ణువు యొక్క బలము పెరుగుగాక అని అందరూ కలిపి చెప్పి పూర్తి చేస్తారు. రామాయణం పట్టాభిషేకం చెప్పేస్తే బలం విష్ణోహ ప్రవర్ధతాం అని పూర్తి చేస్తారు. విష్ణువు బలం పెరిగితే భూమి యందు ఐశ్వర్యం పెరుగుతుంది. భూమి యందు ఐశ్వర్యం పెరిగితే మనందరం సంతోషంగా ఉంటాం. కాబట్టి ఆమె వసుంధర. ఆ శక్తి ఉన్నదే భూదేవతకు. ఆ శక్తి ఏది ఉన్నదో అదే పరదేవం. కాబట్టి
అటువంటి తల్లి, అటువంటి ఐశ్వర్య ప్రదాత, అలా మనని నిలబెట్టగలిగిన అమ్మ, మనని చివరికి తన కడుపులోకే చేర్చుకోగలిగినటువంటి తల్లి, ఆమె యొక్క భాగ్యమునకు కారణము అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర. అటువంటి తల్లి నేనేం చేస్తుంటాను అంటే ప్రతిరోజు నీకు నమస్కరిస్తాను. రక్షస్వమాం పదే పదే. అందుకని ఈ శ్లోకాన్ని మంత్రరూపంగా ఉన్నదాన్ని శ్లోక రూపంగా అమ్మవారిని ఉద్దేశించి ఒకసారి చెప్పుకుంటాను. అమ్మా, అటువంటి తల్లివి నువ్వు. ఆ తల్లి నీకు నేను నమస్కరిస్తున్నాను. నువ్వేం చేస్తావు? రక్షస్వమాం, నన్ను పదే పదే మళ్ళీ 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 మళ్ళీ. ఎందుకని? పొరపాట్లు చేయడం నా వంతమ్మా. ఎక్కడ నడిస్తే జారి పడిపోతానో అక్కడికి వెళ్తాను. అప్పుడు కలుక్కుని ఏ చట్టం విరిగిపోకుండా అమ్మ పిల్లాన్ని పొదివి పట్టుకున్నట్టు అమ్మా నన్ను పట్టుకో. నేను ధర్మం నుండి జారిపోకుండా నన్ను ధర్మంలో నిలబెట్టు. భక్తి నుండి జారకుండా భక్తిలో నిలబెట్టు. నీ మీద ఉండి, నీ మీద పెరిగి, నీ మీదే నివసించి, నీలోనే తిరిగి, నీలోనే కలిసిపోతాను. కాబట్టి అదంతా నువ్వు సంతోషించేటట్టుగా బతకాలి తప్ప నీకు బరువు అయ్యేటట్టుగా బ్రతకకుండా అమ్మా నన్ను అనుగ్రహించు. ఇది అడగడం కోసమని ప్రతిరోజు ఈ మంత్రాన్ని శ్లోక రూపంలో భూదేవి ముందు విజ్ఞాపన చేస్తారు. ఇది విజ్ఞాపన చేయడంలో ఇప్పుడు మాంసనేత్రములకు మాత్రమే ద్యోతకమయ్యేది కనపడుతోందా? భగవత్ప్రోక్తమైనటువంటి విషయం ఋషిముఖం గుండా వచ్చి మీకు ఐశ్వర్య ప్రదానం చెయ్యగలిగినటువంటి భూశక్తి ప్రవర్ధకమైనటువంటి విషయం మీకు ద్యోతకమవుతోందా? ఇది ఋషిప్రోక్తమైన విషయాన్ని ఆధారం చేసుకుని పరదేవత యొక్క ఆరాధన చేయుట అన్న మాటకు అర్థం. కాబట్టి అలా భూదేవతని ప్రార్థన చేస్తాం. ఈ భూదేవతని ప్రార్థన చేసి ఊరుకోం. ఆవిడ పట్ల ఎన్నో అపచారాలు చేశాం. ఈ అపచారములు క్షమించి ఆవిడ మనని అనుగ్రహించాలి అని మృత్తికా స్నాన మంత్రములు ఉంటాయి. స్నానం చేసేటప్పుడు కొద్దిగా మట్టి తీసి తల మీద వేసుకోవడం గాని, ఒంటి మీద వేసుకోవడం గాని. అంటే పూర్వం ఇలా స్నానాల గదులు ఉంటాయి, గదుల్లో గొట్టాలుంటాయి, గొట్టాల్లో నీళ్లు వస్తాయని ఊహించని కాలం కాదు, మజ్జనం తలముంచుతారని. అందుకని ఏటి ఒడ్డున, నది ఒడ్డున, నూతిగట్టున స్నానం చేస్తారు అని ఊహ చేసి చెప్పినటువంటి విశేషాలు. వాటికి దూరం అయిపోవడమే కలిపురుషుని యొక్క ప్రభావం, రక్షణ హేతువులు పోతూ ఉండడం. అందుకని భూదేవత దగ్గరికి వెళ్లి భూమితో ఒక మాట అంటారు. అమ్మా, నువ్వు నన్ను ప్రధానంగా మన్నించవలసినటువంటి విషయం ఏమిటో తెలుసా? నేను పదునైనటువంటి సాధనాలతో నిన్ను తవ్వుతూ ఉంటాను, ఖననం చేస్తూ ఉంటాను. ఆ తవ్వుతున్నప్పుడు నీకు ఎంత బాధ కలుగుతుందో, ఎంత నీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుందో. మృత్తికేహననే పాపం జన్మయా దుష్కృతం కృతం. నేను చేస్తున్నటువంటి పరమ దుష్టమైన పని ఏది అంటే మృత్తికాహననే పాపం. ఆ మృత్తికని, ఆ మట్టిని, ఆ భూమిని గుణపాలు పెట్టి తవ్వడం, పార పెట్టి కొట్టడం, తౌగాలు పెట్టి కొట్టడం, పాదాలతో తన్నడం, మట్టిని నిష్కారణంగా గొయ్యి తీయడం, మట్టిని వేళ్లతో కెలకడం. అందుకే కొన్ని తిథులలో అసలు భూమిని ముట్టుకోరు. భూమిని ముట్టుకోరంటే ఏ ఆయుధంతో భూమిని చెనకరు. ఇన్ని చేస్తున్నానమ్మా, మరి ఇవన్నీ దోషాలు కావు అమ్మ విషయంలో? కాబట్టి మృత్తికేహననే పాపం జన్మయా దుష్కృతం కృతం. నువ్వెవరు? మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. అమ్మా, నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మము చేత తీసుకుని రాబడినటువంటి రూపానివి. నువ్వు కాశ్యపేనాభిమంత్రిత, నాకొక చెందిన దానివి కావు. నేను అమ్మా, నువ్వు అనుగ్రహించావు కాబట్టి బతుకుతున్నాను నీ మీద. అసలు ఎవరిది ఇది? ఇది ఋషిది. ఈ భూమి మనుష్యులదు కాదు. ఈ భూమికి యజమాని ఎవరు అంటే కశ్యప ప్రజాపతి. అందుకని కాశ్యపి అని దానికి పేరు. అందుకే మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత అన్నాడు ఋషి. ఎందుకని? పరశురాముడు ఈ భూమిని అంతటినీ గెలిచేశాడు. అప్పుడు క్షత్రియులందరినీ ఓడించినప్పుడు ఈ భూమి పరశురాముడిది అయిపోయింది. పెద్ద యజ్ఞం చేశాడు పరశురాముడు. చేసినప్పుడు ఈ భూమిని అంతటినీ ధారబోయాలన్నాడు. దానికి తగిన బ్రహ్మవేత్త దొరకద్దు. కశ్యప ప్రజాపతిని పిలిచి కశ్యప ప్రజాపతికి దానం చేసేశాడు. ఇదన్నమమా అని నీళ్లు విడిచిపెట్టాడు. విడిచిపెడితే కశ్యప ప్రజాపతి పుచ్చుకున్నాడు. ఈ భూమి కశ్యప ప్రజాపతికి దానం పుచ్చుకున్నాడు. కాబట్టి కాశ్యపి ఆయన అన్నాడు, నువ్వు నాకు దానం చేసేశావు, దానం చేసేసిన దాన్ని నువ్వు అనుభవించకూడదు, దోషం వస్తుంది. కాబట్టి నువ్వు ఈ భూమి మీద ఉండకెళ్ళిపోవాలి. ధర్మం నిలబడద్దు. మళ్ళీ ఆయన్ని అనుమతిస్తే నాకు మీరు పంచల్సాప్ ఇచ్చారనుకోండి, వెంటనే మా ఇంటికి వచ్చి రేపు ఒకసారి కట్టుకిచ్చేస్తాను, నాకు ఇవ్వండి అన్నారు అనుకోండి, ఇంకేం దానం అది? కశ్యప ప్రజాపతికి ఇచ్చేసిన తర్వాత పరశురాముడు ఎలా ఉంటాడు? అక్కడ ఉండడం కుదరదిక. అందుకని వేరే భూమికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండద్దు అన్నాడు. అంటే ఆయన ఇప్పుడు సహ్యాద్రి పర్వతం మీద నిలబడి సముద్రుణ్ణి పిలిచి అడిగాడు, నేను ఉండడానికి భూమి కావాలి కాబట్టి నాకు భూమిని ఇమ్మన్నాడు. అంటే సముద్రుడు భయపడ్డాడు. అసలే పరశురాముడు గండ్రగొడ్డలతో చీల్చేస్తాడు. ఇంతమంది క్షత్రియుల్ని చంపాడు. నేను ఎక్కువిస్తే అంతెందుకంటావేమో, తక్కువిస్తే ఏం అంత తక్కువ ఇచ్చావంటావేమో, రెండూ భయమే. నువ్వే బాణం వేయి, ఎక్కడ పడితే అక్కడ వరకు నేను వెనక్కి వెళ్ళిపోతానంటే నాలో ఉన్న భూమి నీకు ఇచ్చేస్తాను. అప్పుడు బాణం వేశాడు. అది ఎక్కడ పడిందో అక్కడ వరకు సముద్రం వెనక్కి వెళ్ళింది.
ఆ సముద్రం వెనక్కిడితే వచ్చిన భూములు ఏమున్నాయో వాటిని పరశురామ భూములు అంటారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ వైపు ఉన్నటువంటి ప్రఖ్యాత క్షేత్రాలు పరశురామ క్షేత్రాలు అంటారు. కారణం అదే. కాబట్టి భూమి అంతా ఎవరిది? పరమేశ్వరుడిది. పరమేశ్వరుడు పరశురామావతారంగా వచ్చినప్పుడు ఎవరికి ఇచ్చాడు? కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు. నాకు చెందిన దానివి కావు, కానీ ఋషి అనుగ్రహించాడు. ఒరే ఋషి ధర్మాన్ని మీరు పాటించండి, భూమి బాగుంటుంది, మీరు బాగుంటారు, తరిస్తారు. కాబట్టి ఉండండి భూమి మీద, నన్ను అనుగ్రహించాడు. నేనేం చేస్తున్నాను? తెల్లవారి లేస్తే చేసేదంతా నేను ఇబ్బంది పెట్టడం. వృత్తికే హననే పాపం జన్మయా దుష్కృతం కృతం వృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. అటువంటి తల్లి నువ్వు నన్ను అనుగ్రహించు. ఎలా అనుగ్రహించాలి? నాకు కావలసినంత పుష్టిని అనుగ్రహించు. పుష్టి అంటే లోపల బలాన్ని ఇయ్యి, మనసుకి తేజస్సుని ఇయ్యి, బయట ఐశ్వర్యాన్ని ఇయ్యి. అలా ఎందుకు ఇవ్వాలి? కై సర్వే ప్రతిష్ఠితం, నీ యందు సర్వము ప్రతిష్ఠింపబడింది, నీ యందు లేనిదేదీ లేదు. ఇందాక చెప్పా కదా వసుంధర అన్న మాటకు అర్థం, అన్నీ నీ యందే ఉన్నాయి. అటువంటి తల్లి మృత్తికే దేహి మే తుష్టిం, ఓ భూమి నాకు తుష్టినియ్యి, ఇచ్చి అన్నీ నీలో ఉన్నాయి కాబట్టి నన్ను అనుగ్రహించు. అందుకే ఋషి దర్శనము అన్న మాటే అంత గొప్పగా ఉంటుంది. మీరు చూడండి, శ్రీ సూక్తంలో ఒక మంత్రం ఉంటుంది, అది భూసంబంధం. అమ్మవారికి గంధం అలంకారం చేసేటప్పుడు ఆ మంత్రం చెప్తుంటాం. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వజే శ్రియం అని. ఆ మంత్రం అమ్మవారికి గంధం అలదడానికి వాడతాం గాని అసలు ఆ మంత్రం ఎవరిదో తెలుసా? భూదేవతకి సంబంధించింది. ఋషి దర్శనం చేశాడు. గంధద్వారాం దురాదర్శాం. మనకి పంచతన్మాత్రలను ఉంటాయి. పృథివీ ఆపస్తేజో వాయురాకాశను ఆశ్రయించి శబ్ద స్పర్శ రస రూప గంధములు ఉంటాయి. వాసన ఎక్కడుంటుంది అంటే భూమిలో ఉంటుంది. వాసన అన్నదంతా భూమికి చెందింది ఉంది కాబట్టి అక్కడ మల్లెతీగ పెట్టాననుకోండి, మల్లెతీగ నుంచి వచ్చిన పువ్వు అంత సౌరభంతో ఉంటుంది. జాజి పువ్వు జాజి సౌరభంతో ఉంటుంది. అది ఎందులోంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది జాజి తీగకి. ఒక మామిడి పండు పండింది అనుకోండి, దాని వాసన ఒకలా ఉంటుంది. ఓ పనస పండు పండింది అనుకోండి, దాని వాసన ఓలా